చేస్తున్నా. ఆయన గోరు ముద్ద అన్నాడు, నేను బాబు ముద్ద అంటున్నా. ఇంతే కదా. ఏమి కొత్త ముద్ర వేయగలిగింది ప్రభుత్వం? పైగా అందులో ఏడాదికి ఇచ్చే 18,000 చేయూత ఎగిరిపోయింది. ఈబీసీ నేస్తాలు, కాపు నేస్తాలు ఇవన్నీ పోయినాయి. అట్లాగే ఇచ్చిన ఇళ్ళాగిని ఇవన్నీ కూడా రేపు పొద్దున ఉంటది కదా, తీసేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు పోయే కొద్దీ మనం ఏదైనా సరే ఒక తప్పు చేస్తున్నప్పుడు, ఇప్పుడు మద్యం సేవిస్తున్నప్పుడు ఫ్రెండ్స్ మీ అమ్మోళ్ళు అట్టగా అంటారా, మీ ఆవిడ అట్టగా అంటారా, చిన్న పెగ్గెత్తే ఏమవుదు, ఇంకా నువ్వు ఆరోగ్యంగా తయారవుతావు అంటం బిగించేస్తారు. మనకు కూడా అక్కడ పౌరుషం కొద్దీ ఒకరు బిగించేస్తారు. సరే మందు తాగేటప్పుడు టెంపర్ కావాలంటే నాన్ వెజ్ తిను, సిగరెట్ కొట్టు, బిగిన్ అవుతుంది. అప్పుడు బాగానే ఉంటుంది. 4 రోజులు పోయిన తర్వాత పని ఆగిపోద్ది, ఉద్యోగానికి ఓపిక ఉండదు, చేసే పని తగ్గిపోతుంది, పైసలు తగ్గిపోతాయి. ఈ కోపం పెళ్ళాం మీదన కుటుంబం మీదన చూపెడతాం. కుటుంబ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తత అయిపోతుంది. ఇప్పుడు మందుబాబుల సంతోషం కోసం ఆ నిర్ణయం తీసుకున్నారు, ఏ నిర్ణయం తీసుకున్నారని క్రిందటిసారి జరిగింది. ఎందుకు 5 ఏళ్ళు మద్య నియంత్రణ, నిరోధం కాదు నిషేధం జరగల, నియంత్రణ దిశగా అడుగులు పట్టాయి కాబట్టి. ఇప్పుడు ఆ మద్యం విచ్చలవిడిగా సాగుతున్నప్పుడు